లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఆందోళన చేపట్టారు. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు హాజరయ్యారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తుందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా దళిత గిరిజనులు రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్రంగా అణిచివేతకు గురవుతున్నారని బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించినట్లు వెల్లడించారు. బాబాసాహెబ్ గారు ఇప్పటికీ 75 సంవత్సరాలు అవుతున్నది. ఈ 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే పవిత్రమైనటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి అన్ని వర్గాల ప్రజలు మంచిగా చూసుకుంటామని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటను తప్పి ఈరోజు దళితుల గిరిజనుల పట్ల అనుచిత చేసుకుంటాం, వాళ్ళ పైన కక్ష సాధింపు చేసుకొని వాళ్ళని చాలా అన్యాయానికి గురి చేసి వాళ్ళ బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఇవాళ అవమాన పాలు చేస్తున్నారు. దానికి నిర్మూల సాక్ష్యము ఈరోజు తన సొంత నియోజకవర్గం కొడంగల్లో లగచర్ల గ్రామంలో అక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనుల భూములు తాతలు ముత్తాతల నుంచి వారు దున్నుకుంటున్నటువంటి వ్యవసాయ భూములను వారు ఈరోజు బలవంతంగా లాక్కొనే కాకుండా వారి హక్కుల కోసం వారు పోరాడితే వాళ్ళను ఘోరంగా జైలుపాలు చేసి బేడీలేసి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది. మరి నిన్నగాక మొన్న కూడా ఒక గిరిజన రైతు ఆయన గుండెపోటు వచ్చిందని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు ఆయనకు బేడీలు కట్టి హాస్పిటల్కి తీసుకునే సంగతి మనం చూసినాము. ఈరోజు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మా యొక్క వినతి పత్రం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆయనకు ప్రభుత్వానికి కొంచెం వివేకం ప్రదర్శించండి, తెలివితేటలు వచ్చే విధంగా ఆయనను కోరండి. అదేవిధంగా ఈ యొక్క ప్రజలను ప్రత్యేకంగా గిరిజన దళితులను మంచిగా చూసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారికి కనువిప్పు చేయాలని చెప్పి కూడా ఇవాళ మేము భారత రాష్ట్ర సమితి కరీంనగర్ జిల్లా శాఖ తరఫున ఇచ్చినాము. భారత రాజ్యాంగాన్ని నిర్మించి బాబాసాహెబ్ గారు ఇప్పటికీ 75 సంవత్సరాలు అవుతున్నది. ఈ 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే